హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మనందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి మోక్షానికి స్వాగతం. అమ్మవారి వాగ్మల ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా దీనికి కావాల్సింది న్యూస్ పేపర్, స్కేల్, మార్కర్. ఇప్పుడు నేను ఒక న్యూస్ పేపర్ని తీసుకొని రఫ్గా డ్రాయింగ్ వేసుకుంటున్నాను. దానిలో వాగ్మలే షేప్ వేసుకొని నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక క్యాన్వాస్ పేపర్ తీసుకొని ఆల్రెడీ మనం రఫ్గా డ్రా చేసి పెట్టుకున్న పేపర్ని యూజ్ చేసుకొని క్యాన్వాస్ షీట్ మీద మళ్ళీ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కలర్స్తో చేస్తున్నాను, రెడ్ అండ్ వైలెట్ కలర్. సాటిన్ క్లాత్స్ తీసుకున్నాను. దాని మీద షేప్ డ్రా చేసి పెట్టుకున్న క్యాన్వాస్ షీట్ని క్లాత్ మీద ఐరన్ చేయంగానే మనకు స్టిక్ అయిపోతుంది. ఇలా క్యాన్వాస్ షీట్ యూజ్ చేయడం వల్ల మనకి స్టిఫ్నెస్గా ఉంటుంది క్లాత్ అనేది. ఇప్పుడు మనం క్లాత్ని కూడా షేప్ కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. వాగ్మలై షేప్ అయితే వచ్చేసింది మనకి ప్రస్తుతానికి. ఇప్పుడు మనం పైన డెకరేషన్ ఎలా చేసుకుంటామనేది చూద్దాం. ఇప్పుడు నేను ఒక చాక్ పీస్ తీసుకొని స్కేల్తో నాకు కావాల్సిన డిజైన్ ప్రకారం డ్రా చేసుకుంటున్నాను నేను, సో దట్ నాకు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు నేను ఫుల్ రీల్ లేస్ తీసుకుంటున్నాను. ఆ లేస్ని యూజ్ చేసి మనకు షేప్కి తగ్గట్టు కట్ చేసేసుకొని ఎక్కడికక్కడ కార్నర్స్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసుకొని నేను స్టిచ్ చేసేస్తున్నాను. లేస్ అంతా మనం స్టిచ్ చేసేసినాక ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ చేశాక ప్యాడింగ్ కోసం కొన్ని క్లాత్స్ తీసుకొని నేను వాగ్మలైలోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. నాకైతే చూడటానికి లుక్ సరిపోతుంది అనిపిస్తుంది, లైక్ లుక్ వైజ్ హెవీగానే అనిపిస్తుంది. ఇన్ కేస్ మనకి ఇంకా డెకరేటివ్గా కావాలి అనుకుంటే కొన్ని వర్క్ కుందన్స్ దొరుకుతాయి మనకు ఫ్యాన్సీ స్టోర్లో, అవి తెచ్చుకొని మిడిల్ పార్ట్లో మనం డెకార్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.